సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. రెండు చేతులు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దూత వారితో అంటుంది, ప్రజలందరికీ. ఎందరికీ? ఇక్కడ ఉన్న వారందరూ చెప్పండి, అందరికీ, ప్రజలందరికీ. ఫలానా దేశములకి, ఫలానా ప్రాంతములకి, ఫలానా ప్రదేశానికి, ఫలానా జాతికి, ఫలానా గోత్రము వారికి, లేదంటే ఈ కలర్ ఉన్న వారికి, ఆ కలర్ ఉన్న వారికి అని ఆ సాంప్రదాయాలు ఈ సాంప్రదాయాన్ని లేవు. కానీ సమస్త దేశములకు, ఎన్ని దేశములకు? సమస్త దేశములకు, సర్వ జనులకు. స్తోత్రం, హల్లెలూయా. సమస్త దేశములకును, సమస్త ప్రజలకును, ప్రజలందరికీ కలగబోవు సువార్తమానము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి సువార్తమానం అంటే మహా సంతోషకరమైనది. ఎలాంటిదమ్మా? మహా సంతోషకరమైన సువార్తమానము. ఒక గుడ్ న్యూస్. ఏ న్యూస్? బ్యాడ్ న్యూసా? గుడ్ న్యూస్. ఒక మంచి సువార్త, ఒక మంచి మాట, ఒక మంచి ప్రకటన ప్రజలందరికీ, ప్రపంచమంతటికి, దేశములన్నిటికీ, సర్వజనులకు. కుల మత భేదములు లేవు, జాతి వర్ణ భేదములు లేవు. అందరికి ఒక మహా సంతోషకరమైన గుడ్ న్యూస్ ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు పట్టణమందు ఎవరి కొరకు? నా కొరకు అనండి, నమ్మిన వారనండి. దావీదు పట్టణమందు ఎవరి కొరకు? నా కొరకు. ఎవరు పుట్టారంట? నా కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. నా కొరకు, మన కొరకు, మనందరి కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడు కాపాడేవాడు, విడుదలనిచ్చేవాడు, విమోచించేవాడు, మనల్ని రక్షించేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రజలందరినీ రక్షించేవాడు, సమస్త జనములను రక్షించేవాడు, రక్షకుడు. ఆయన పేరేంట? రక్షకుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఒక దేశము, మన దేశములో మనం ఉంటున్నామంటే, ప్రతి రాత్రి నిద్రపోయి ఉదయం కళ్ళు తెరిచి మన పనులు మనం చేసుకుంటున్నామంటే, ఈ బార్డర్ చుట్టూ రక్షకులు ఉన్నారు. ఎవరున్నారు? ఇండియా బార్డర్ చుట్టూ రక్షకులు ఉన్నారు. అటు వెళ్తే చైనా అటాక్ చేస్తుంది, ఇటు వెళ్తే బంగ్లాదేశ్ అటాక్ చేస్తుంది, అటు వెళ్తే పాకిస్తాన్ అటాక్ చేస్తుంది. అయినా మన ఇంటి దాకా బాంబులు, అయినా మన ఇంటి దాకా యుద్ధాలు రావట్లేదంటే మధ్యలో ఎవరో మనల్ని రక్షిస్తున్నారు. మధ్యలో మన కొరకు ఎవరో ప్రాణత్యాగాలు చేస్తూ ఉన్నారు. అది చిన్న వయసులో ఇంటిని వదిలిపెట్టి, కుటుంబాలను వదిలిపెట్టి, ఆ బార్డర్ చుట్టూ కూడా ప్రాణత్యాగం చేయడానికి రక్షకులుగా కొంతమంది ఉన్నారు. కాబట్టి మన దేశం ఇంతమంది శత్రువుల నుంచి క్షేమంగా ఉంటున్నాం మనం లోపల. కానీ బయట ఎన్నో యుద్ధాలు, అక్కడున్న రక్షకులు మనం కాపాడుతున్నాం. ఇది మన దేశం వరకు అయితే ప్రపంచమంతటిని రక్షించడానికి, ప్రపంచమంతటిని కాపాడడానికి, ప్రపంచమంతటిని విడిపించడానికి. ఎక్కడి నుంచి? ఏ శత్రువు నుంచి? అపవాదించబడిన శత్రువు. అపవాదన శత్రువు ఎలాంటి బాంబులు వేస్తాడంట? పాపములు. ఏంటివి? పాపములు సులువుగా చిక్కులు పెట్టు. సాధారణ బుద్ధి ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టే ఆ అలవాట్లను, ఆ విషపు విత్తనాలను, చెడు అలవాట్లను, హృదయం అన్నిటికన్నా మోసకరమైనది. దాన్ని ఇంకా పాడు చేయడానికి దానిలో వేసే కల్మషముతో కూడినవన్నీ కూడా దానన్నిటి నుంచి, ఆ పాపం వలన వచ్చు జీతము నరకము, మరణము, దాని నుంచి విడిపించడానికి ఒక రక్షకుడు కావాలి. ఇదిగో నేడు 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 దావీదు పట్టణమందు ఆయన మన కొరకు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మహా సంతోషకరమైన సువర్తమానము. నేడు కొంతమంది అంటారు, అసలు ఎక్కడుందో చూపించండి అంటారు.
ఏమంటారు? కొంతమంది బాగా పిహెచ్డి చేసిన క్రైస్తవులు ఏమంటారంటే, అసలు కొంతమంది క్రైస్తవులు ఈ రోజు క్రిస్మస్ చేసుకోరు. ఏం చేసుకోరు? క్రిస్మస్ చేసుకోరు. అడిగితే మీకే తెలియదు, మాకు ఎక్కువ తెలుసు. మీకే తెలియదు, మాకు తెలుసు. బైబిల్ ఎక్కడుందో డిసెంబర్ 25, ఏ 27? డిసెంబర్ 25 వాళ్ళు చూపిస్తే అప్పుడు చేసుకుంటారు. కొంతమంది అన్యులు ఇదే ప్రశ్న, క్రైస్తవులు ఇదే ప్రశ్న. ఇక్కడ ఒక మాట ఏంటంటే, దావీదు పట్టణమందు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు అనేది సత్యం. అది సత్యం. అది దానికి చరిత్ర ఆధారాలు ఉన్నాయి, దానికి హిస్టోరియన్స్ రాసిన పుస్తకాలు ఉన్నాయి, దానికి ఆనవాళ్ళు ఉన్నాయి, దానికి ప్రతి సూచనలు ఉన్నాయి, దాని ముందు చేయబడిన వాగ్దానములు ఉన్నాయి, దాని ముందు ఇవ్వబడిన దేవుని ఉద్దేశములు ఉన్నాయి. ఇవన్నిటిని నెరవేర్చడానికి 2025 సంవత్సరాల క్రితం దావీదు పట్టణమందు బెత్లెహేములో ఆయన పుట్టి ఉన్నాడు అనేది సత్యము. ఈ రోజు పుట్టాడా? 26వ తారీఖు పుట్టాడా? ఒక రోజు ముందు 24వ తారీఖు పుట్టాడా? 22వ తారీఖు పుట్టాడా? ఇది అనవసరం. ఆయన పుట్టాడు అనేది నిజం. ఆయన మన కొరకు జన్మించాడు. క్రీస్తు జననం వాస్తవమై ఉన్నది. అది అందరూ కలిసి, జ్ఞానులు అందరూ కలిసి కొన్ని సూచనలు, కొన్ని కాల వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. అవన్నీ చూసుకొని, అవన్నీ లెక్కలేసుకొని, వారికి ఉన్న పరిజ్ఞానాన్ని బట్టి, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి వారు ఒక రోజు నిర్ణయించినప్పుడు, అది ఆయన పుట్టాడనేది నిజమైనప్పుడు ఏ రోజు చేసుకుంటే ఏంటి? ఒక రోజు అందరూ కలిసి ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక రోజు అనుకున్నారు. దాంట్లో తప్పేమీ లేదు. ఇది మహా సంతోషకరమైన స్వర్తమానము. 2025 సంవత్సరాల క్రితం జరిగింది. ఆ డేట్ మనకు తెలియకపోయినా ఒక రోజు అనుకున్నాము. ఆ రోజు ప్రపంచం అంతా కలిసి సంతోషిస్తే తప్పేంటి? ఏ తప్పు లేదు. అందుకే ఎవరైనా వచ్చి అతి జ్ఞానాన్ని, ఓవర్ జ్ఞానాన్ని ప్రదర్శిస్తే, ఆయన పుట్టాడనేది వాస్తవం కాబట్టి మేము దాన్ని సంతోషంగా చేసుకుంటాం, మాకేం ప్రాబ్లం లేదని చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రజలందరికీ కలిగిన మహా సంతోషకరమైన స్వర్తమానము. ఇప్పుడు దీన్ని తుడిచివేయాలని, చరిత్రలో ఇది లేకుండా చేయాలని, చరిత్రలో దీనికి ఏ ఆధారాలు లేవని అబద్ధాలు చెబుకుంటూ, ఎందుకంటే క్రీస్తు జననము కాలమును విభాగించింది. దేన్ని? క్రీస్తు జననము కాలమును విభాగించి, క్రీస్తు పూర్వముగా, క్రీస్తు శకముగా ఆయన డివైడ్ చేసింది ఆయన జననం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కాలములను కూడా శాసించగలిగినటువంటి మహోన్నతమైన జననం ఆయన ఈ భూమి మీద కలిగి ఉన్నాడు. గమనించండి, కొన్ని సంవత్సరాల నుంచి కూడా క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అని పిలువబడుతూ మన అందరి పుట్టిన రోజులు కూడా, తేదీలు కూడా గుర్తు లేకపోయినా క్రీస్తు శకంలోనే రాయబడుతూ వచ్చాయి. దేవునికి స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. ఇప్పుడు బయట తీసుకెళ్ళండి. మానవుడు ఈ యొక్క కాల పురుషుని యొక్క చరిత్రను తుడిచివేయడానికి ఓర్వలేక డైజెస్ట్ చేసుకోలేక మేము పిలవం. ఏమని పిలవరంట? క్రీస్తు పూర్వం అన్నారంట. ఏమన్నారంట? క్రీస్తు పూర్వం అన్నారంట. క్రీస్తు శకం అన్నారంట. ఏమంటారంట? సామాన్య కాలం. ఏ కాలం ఇది? సామాన్య కాలం. సామాన్య కాలం పూర్వం. కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా, ఇట్లా పిలుస్తాం. మేము క్రీస్తు అనం. ఏమనం? మేము క్రీస్తు అనం. మేము నమ్మం, మేము విశ్వసించాం, మీ నోటితో కూడా ఒప్పుకోం. అసలు జరగలేదు కాబట్టి మాకంటూ ఒక ప్రత్యేకమైన ఆ కాల డివైడ్ చేసేది ఉండాలి, మాకు పారామీటర్స్ ఉండాలని కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా, సామాన్య కాలము, సామాన్య కాలం పూర్వం అని పిలుచుకుంటున్నారు. పాపం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. దేని కొరకంట? వారు ఇంకా పాపం చేయడం. దీనికోసం వారు ఇంకా పాపం చేయడం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరో కొంతమంది వినండి, ఎవరో కొంతమంది వచ్చి క్రీస్తు శకం లేదు, క్రీస్తు పూర్వం లేదన్నంత మాత్రాన ఈ మహా సంతోషకరమైన సువార్తమాన అబద్ధం కాదు. వాడు ఈ రోజు సామాన్య శకంలో రాసుకోవాలనుకున్నా కూడా, సామాన్య శకం పూర్వం రాసుకోవాలనుకున్నా కూడా, వాడికి బేస్ ఏంటి? బేస్మెంట్ ఏంటి? వాడికి ఫౌండేషన్ ఏంటి? వాడికి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఆ ఉద్దేశం ఎక్కడి నుంచి వచ్చింది అసలు? క్రీస్తు. ఎవరు? క్రీస్తు. ఈయన ప్రభు అయినా, అందరూ చెప్పండి, ఈయన ప్రభు అయినా
క్రీస్తు అనబడిన మాట ప్రకటించిన వలన మాత్రమే వాడికి ఆ ఉద్దేశం వచ్చింది. ఈరోజు క్రీస్తు లేకుండా వాడికి ఆలోచన కూడా రాదు. వాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా క్రీస్తే కారణం. దేనికైనా క్రీస్తే కారణం. దేనికైనా ప్రభు అయిన యేసు క్రీస్తే కారణం. ఎవరికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలందరికీ సువర్తమానముగా, సంతోషకరమైన సువర్తమానముగా మహోన్నతుడైన ఆయన ఎవరు? మహోన్నతుడైన ఆయన గురించి, ఆయన స్థానము గురించి, ఆయన సింహాసనము గురించి, ఆయన మహిమ గురించి, ఆయన శక్తిని గురించి వివరించబడినప్పుడు పరిశుద్ధ గ్రంథములలో మహోన్నతుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహాగణుడు ఆయన సర్వోన్నతమైన స్థలములలో ఆయన ఉన్నతమైన సింహాసనం మీద కూర్చుంటే, ఆయన సింహాసనాన్ని అధిష్ఠించి కూర్చుంటే ప్రకాశించుతున్న వాడిగా కోటి కోటి సూర్య తేజస్సు కన్నా మించిన తేజస్సు కలిగి ఆయన సింహాసనం మీద కూర్చొని ఉంటే ప్రధాన దూతలు ఆరాధిస్తాయి. ఎవరు ఆరాధిస్తారు? ప్రధాన దూతలు ఆరాధిస్తాయి, పరిశుద్ధ దూతలు ఆరాధిస్తాయి, దేవదూతలు ఆరాధిస్తాయని. ఆ పరలోక రాజ్యం అంతా కూడా దద్దరిల్లిపోతుంది ప్రతిరోజు స్తుతుల చేత. దేని చేత? స్తుతుల చేత. స్తుతులకు పాత్రుడు ఆయన, స్తోత్రాలుడు ఆయన, ఆరాధనకు యోగ్యుడైన. ఆకాశమున సింహాసనము, భూమిన పాదపీఠమని తెలియజేయగలిగిన ఏకైక దేవుడు ఆయన. ఆయన స్థానము వేరు, ఆయన స్థాయి వేరు, ఆయన మహిమ వేరు.